వాడు ఇంట్లోకి పైసలు తీసుకొని వచ్చిండు జర ఏడు చెప్తా వాడు వచ్చినప్పుడు అంటే 10,000 తీసుకోరండి ఆకలి అవుతుందని పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. వాడు పైసలు తెచ్చి పైసలు ఏం చేసిండు ఏ పిల్లకి ఇచ్చిండు ఏమో పిల్లని కలుస్తాను వచ్చిండు మొత్తం ఏం అర్థం పుణ్యం ఉంటుందా నీకు జబ్బులు చెక్ చేయ ఏం లేవా అరే చేయమంటే మేకలు అంటే హలో హలో ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పేపర్ వాళ్ళు వస్తారేంట్రా లైన్ లోకి? నచ్చినానండి ఓలేట్ నచ్చిన చెప్పండి నేను మాట్లాడతాను బయట అమ్మాయిని. మన పైసలు ఉన్నాయేమో చూడండి మేకలు అమ్ముకుంటే 30 మేకలు తీసుకొని వచ్చిండు భక్తి ఉందని చోలింటివనివి. అరే రే పోలీస్ ओए तो मास राजा उधर उठा के मार बैठ बाजा. సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకల్ బాబీ ఇమ్రాజ్. మొన్న రోడ్ షో చేసినాం. ఈరోజు ఈ ఇంట్రడ్యూసింగ్ ఈరోజు తీయడానికి కారణం ఏంటంటే మొన్న ఫోన్లోనే పబ్లిక్ వెళ్ళిపోతుండే మళ్ళీ లాస్ట్లో తీద్దామంటే స్టంట్ ఏమైందంటే పోలీసు వాళ్ళ కన్నా పడిపోయినాం మేము. మొత్తం గిచ్చి అంటే గిచ్చి అయిపోయింది. బయట ఎట్లా పడ్డామో మాకే తెలియదు. హాఫ్ అన్ అవర్ క్లాస్ వీకర్ అనుకోరు మాకు ఇక అది కిస్మత్ మంచిగా ఉండి ఏమనలే లైట్ తీసుకోరు. ఛానల్ ఇప్పుడెప్పుడే పెట్టుకున్నాం కాబట్టి పెద్ద సపోర్ట్ లేదు మాకు. సో ఆ రోజు పోలీసు వాళ్ళ దగ్గర కూడా వీడియో తీస్తుండే కాకపోతే వాళ్ళ ఫోన్లు గుంజుకొని ఒక ఆఫ్ పెద్ద సపోర్ట్ లేదు. వాళ్ళకి ఏమైనా చెప్పాలన్నా మాకు ఏం అర్థం కాలే. బ్రతుమ్లాడితే తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అట్లా చెప్తే ఫోన్ ఇచ్చేసారు. ఇచ్చి వదిలేసినాం. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయండి. వీడియో అయితే మస్తు క్రేజీగా వచ్చింది. చూడండి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. మామూలుగా రావట్లేదే. హలో 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 అరే ఉన్నారా నీ పక్కన వీళ్ళు ఏమంటారు మాట్లాడి చెప్పా మా ఊరు ఫోన్ చేసేది ఏమంటారో జరే హలో వచ్చిన నాకు తెలియదు. హలో 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 ఆడు మీ పక్కలో ఉన్నాడు అంకుల్ వాడు. అవు వాడు ఇంట్లోకి పైసలు తీసుకొని వచ్చిండు జర ఏడు చెప్తా వాడు మెహందీపట్నం ఉన్నాడు. మేదీపట్నంలోనా? వాడు అంత దూరం ఎట్లా వచ్చిండు? గద్వాలకి నుంచి వచ్చిండు పైసలు తీసుకొని వచ్చిండు. జర 1 టేబుల్ చెక్ చేసి 30,000 తెచ్చిండు. ఉన్నాయేమో 10,000 తెచ్చిన 10,000 కాదు 30,000 తెచ్చిండు. 30,000 అంట. నువ్వు అట్లా తీసుకో మరి. వాడు బ్యాంకు పోయి పైసలు తీసుకొని రారా అంటే ఇట్లనే ఇంట్లో నాయన చెప్తే నాయన మాట వినకుండా పైసలు తీసుకొని వచ్చిండు వాడు. అట్లుంటది మనతోని. మేము గద్వాల్లో ఉంటాం. ఇప్పుడు ఆడికి మేదీపట్నం అంటే హైదరాబాద్లోనా అది? సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు ఆడికి మేదీపట్నం అంటే హైదరాబాద్లోనా అది? అదే మెహందీపట్నమా? జర 1 జేబులు చెక్ చేస్తా. జర పైసలు ఉండేమో ఎక్కడ అర్థమైతే లేదు. జర హాస్పిటల్ పోవాలి. జర చెప్పరా చెప్పు. 30,000 అంటే 1 కావు 2 కావు మరి చాలా అంటున్నాడు బాబు. వాడు పిచ్చి పడుకోడు మతి మార్పులోడు తాత. వాడు ఇప్పుడు ఏం చేయాలి అర్థమైతే లేదు. పైసలు దొడ్డుగా లేవు జేబులో అయితే దొడ్డుగా కనిపిస్తలేవు. వాడు ఫోన్లో ఇట్లా పెట్టుకుంటేమో జర చూడు తాత జర వచ్చినప్పుడు అంటే 10,000 తీసుకోరండి ఆకలి అవుతుందని పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. వచ్చినప్పుడు అంటే 10,000 తీసుకోరండి ఆకలి అవుతుందని ఎవరికి? ఆయనకి. వాడు పైసలు తెచ్చి పైసలు ఏం చేసిండు ఏ పిల్లకి ఇచ్చిండు ఏమో పిల్లని కలుస్తాను వచ్చిండు మొత్తం ఏం అర్థమైతే లేదు. వాడు మేదీపట్నంలో అవుతున్నాడు. ఇంతకోళ్ళు ఎవరు అడుగుతారు? మీ అన్ననా నీకేం కావాలి? వాడు తమ్ముడోడు మతి మార్పులోడు. మతి మార్పు ఉంది. అన్నంట
అరే వేరే నెంబర్కి వెళ్ళి చేసుకుంటాను వాడు మతి మార్పులోడు వాడు మా అన్న ఓన్ ఆపరేషన్ కానీ పెట్టిన పైసలే అవి. ఇక ఏమో మళ్ళీ తెలియదు కానీ జర ఓన్ జోబులు చూడు జర తాత, జర పుణ్యం ఉంటుంది నీకు, జోబులు చెక్ చేయి. జేబులో ఏం లేవా అరే చేయమంటారు జోబులు చెక్ చేయి. జేబులో ఏం లేవా అరే చేయమంటుండు మళ్ళా కొట్టు వాడు కొట్టు తాత, జర 2 దెబ్బలు కొట్టు. జేబులో అయితే దుడ్డుగా లేవాయా ఉందో లేదో తెలియదు. ఇగో ఆయనదే పోలీది, ఆయననే ఇచ్చిన్నాడు సరే మాట్లాడేవాడు అంటారు. పోలీసు రావంటే కదా చోలిన వాడు తాత, వాడు మతి మార్పులోడు ఓన్ ఆపరేషన్ కానీ పెట్టిన పైసలు అవి. అదే అదే హలో, నీ పక్కన ఎవరైనా ఉంటే ఇక అవునా నిజమా? హలో హలో అక్క, ఎవరు? అది జర ఆయన ఏడుండక, జర అడ్రస్ తెలుసా? ఆయన ఏడుండు ఏమన్నా మైదీపట్నం బస్ స్టాప్. ఏదో తేడాగా ఉంది. జర ఆయన దగ్గర మేకలు ఎవరైనా పిల్ల ఉందా అక్క? ఏంటిది? మేకలు ఎవరైనా పిల్ల ఉందా ఆయన పక్కన? ఎవరు? ఆడు గద్వాళ్ళు ఉంటాం మాకు, ఆ మేకలు తీసుకొని వచ్చిండు, మేకలు అమ్ముకొని పిల్లని తీసుకొని పోతాను వచ్చిండు. వాళ్ళ ఇంట్లో పిల్ల లేదంట, ఇడు మేకలు అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోక్ అయిపోయింది. ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. తీసుకొని ఏం చేసిండో అర్థమైతే లేదు. జరా అక్క, జరా ఎడుగా ఆ జబ్బులు చూడు రాక, పైసలు ఏమన్నా ఉన్నాయేమో, ఆ నెంబర్ పిల్ల ఎవరైనా వచ్చిరేమో, జర గట్టిగా అడుగురు అక్క, చోళ్ళు నింపేవో మతి మార్పులానికి. ఎవరైనా బాయ్స్ తీసుకొని మాట్లాడతారేమో, నేను జర గట్టిగా అడగండి అక్క అని. హలో, అరే అరే ఏడుండవురా నువ్వు? అరే ఏడున్నావురా? అరే హలో ఏడున్నావురా నువ్వు? హలో ఆంటీ, అది వాడు మేకలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? మేకలు అంటే హలో హలో ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వాళ్ళు వస్తారేంట్రా లైన్ లోకి? నచ్చినానండి, డోలేట్ నచ్చింది. చెప్పండి, నేను మాట్లాడతాను బయట అమ్మాయిని. పిల్లర్ నెంబర్ 15 దగ్గర ఉంది. వాడు గద్వాళ్ళు ఉంటాం మేము, మేకలు తీసుకొని వచ్చిండు పిల్ల కోసం అని. మా నెంబర్ ఎవరైనా పిల్ల ఉందా? ఉంది ఇక్కడ పిల్లలు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఉంది ఇక్కడ పిల్లలు. వాని నెంబర్ ఎవరైనా పిల్ల వచ్చిందా? పిల్ల రాలే. వానికి చెవులు వినిపించవు, వాళ్ళని చెవుల ఆపరేషన్ కానీ మేకలు పెంచి మేకలు అమ్మి ఆపరేషన్ చేద్దామంటే మేకలు తీసుకొని వచ్చిండు ఆ పిల్ల దానిపోతాని. వాడు ఏడుండో తెలియదు, మేము గద్వాళ్ళు ఉంటాం. జర ఆ జోబులు ఏమైనా పైసలు ఉన్నాయేమో జర చూడండి అంకుల్. జర పిల్లలకి వాని జోబులు ఏమైనా పైసలు ఉన్నాయేమో చూడండి. మేకలు అమ్ముకుంటే 30 మేకలు తీసుకొని వచ్చిండు, భక్తి ఉందని. జోబులు ఏమైనా పైసలు ఉన్నాయేమో చూడండి. మేకలు అమ్ముకుంటే 30 మేకలు తీసుకొని వచ్చిండు, భక్తి ఉందని. చెవులు వినిపించవనివి. అరే రే పోలీస్ పోలీస్